ఉన్నంతలో మంచి కొంతవరకు మర్యాదలు అవన్నీ మన్ననలు పొందిన వాళ్ళే మీరు. అవునవును. ఇప్పుడు మీరు మామూలు క్యారెక్టర్లు వేస్తున్నారు, ఆ మర్యాద దక్కుతుందా లేకపోతే ఏముందలే అని చెప్పి అంటే వీళ్ళు కొంచెం మనం పర్వాలేదులే అంటే ఇంకా మనకి ఎక్కడో చూపిస్తారండి, ఛాన్స్ ఉంది. అదే టిఫిన్ కూడా బెటరు. టిఫిన్ పెట్టరు కాదు, పెడతారు కానీ కొంచెం తేడా ఉంటుందేమో. పెట్టేది ఏదో కొంచెం తేడా ఉంటుంది. తేడా ఉంటుంది అంటే హీరోయిన్కి ఒకలాగా, హీరోకి ఒకలాగా. బట్ అన్ని ప్రొడక్షన్లో ఉండదండి, అది ప్రొడ్యూసర్కి సంబంధం లేదు. ప్రొడక్షన్ వాళ్ళు చేస్తారు. అదే ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అది ఆ డిస్క్రిమినేషన్ ఇప్పుడు చాలా ఇప్పుడు ఎలా అంటే ఆ మర్యాద అయితే ఉందండి అందరికీ. బట్ ఐ మేక్ ష్యూర్ దట్ హీరోయిన్ గా ఉన్నప్పటికంటే ఇప్పుడు ఇంకా మర్యాద ఇవ్వాలని. సో అవును, పెద్దవాళ్ళు అయ్యారు కదా, క్యారెక్టర్ కూడా తల్లికి పాత్ర. అవును, గౌరవించాలి కదా. వ్యానిటీ వ్యాన్ ఇలాంటివన్నీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను నేను. సో నాకని సపరేట్ వ్యానిటీ వ్యాన్ ఉంటుంది, ఇంకోళ్ళు ఎవరు షేర్ చేసుకోవడం అంటే పక్కన ఇంకో సపరేట్ ఇది ఉంటుంది, అది ఉండదు. అవన్నీ చెప్తాను నేను, ఎందుకంటే మనకేంటంటే ఎప్పుడైనా సెట్లో అందరు ఆర్టిస్టులు వచ్చాకనే హీరోని పిలుస్తారు. ఓకే, ఆ హీరోకి 70 ఏళ్ళు అవని, ఆ హీరోకి 17 ఏళ్ళే అవని. ఏమండి, నేను ఊరికే చెప్తున్నాను, 17 ఏళ్ళు కాదు కానీ 30 years అన్నాను. ఎంతో ఎప్పుడైనా హీరోనే. సో నాకు అప్పుడు అనిపించింది అనమాట, కరెక్ట్, అది అదేం వద్దు, ఆ హీరోకి ఇచ్చే గౌరవం ఇవ్వండి. కానీ పెద్దవాళ్ళని వయసులో వాళ్ళకంటే బాగా పెద్దవాళ్ళని, ఒక 55 ఏళ్ళు 60 ఏళ్ళు అయిపోయి వాళ్ళు వచ్చి అంతంతసేపు హీరో వచ్చారు. హీరోకి అస్సలు ఏం తెలియదండి దీంట్లో, హీరోకి ఏ విధమైన ఇది ఉంటుంది. వాళ్ళు ఏమంటారు, అందరు పిలిచాక పిలవండి షాట్ వస్తామంటారు, వాళ్ళంటే లైటింగ్, వీళ్ళు కూడా అదే అనుకో. కానీ వీళ్ళకంటే చాలా దీంట్లో ఏం చేస్తారంటే ఆ హీరో కంటే ఒక 45 minutes ముందు పిలుస్తారు. 45 minutes ముందు పిలుస్తారు. అప్పుడు నేను ఒకసారి పిలిచి అంతా గట్టిగా అరవడం అంతా ఏముండదు, మెల్లిగా చెప్తా అంతే. పిలిచి చెప్పా, ఎవరిని వీళ్ళందరూ పిలిస్తే కుదరదు, ఆ హీరోకే చెప్పా. పిలిచి నువ్వు వచ్చి నీకు తెలుసా ఈ విషయం అని అడిగా. ఆ రోజు ఏంటంటే నేను పర్వాలేదు, అక్కడ జూనియర్ ఆర్టిస్టులని పిలుచున్నారండి. దాంట్లో పెద్ద పెళ్లి సీనో ఏదో, పాపం ఏజ్డ్ పీపుల్ కూడా వస్తారు కదా, వాళ్ళని నించో పెట్టేసి వాళ్ళ కుర్చీలు ఉండవు, ఒకడికి ఉండదు, వాళ్ళని అట్లా నించో పెట్టి నేను అది చూస్తా ఉన్నా. నేను పిలిచి చెప్పా, నీకు తెలుసా ఇది జరుగుతున్నది, నువ్వు చెప్పు వాళ్ళకి, అనవసరంగా ముందు పిలవకండి, నాకు చెప్పండి మీరు ఎప్పుడు మీరు లైటింగ్ అయిపోయి నువ్వు మాకు అభ్యంతరం లేదు, నువ్వు వచ్చే ఒక 10 minutes ముందో 15 minutes ముందో వచ్చాను. 45 minutes 30 minutes ముందు పిలిస్తే వాడు ఇలా కూర్చుని డిస్క్రిమినేషన్ ఎందుకు అంత డిస్క్రిమినేషన్ ఎందుకు? అందరూ మనుషులే కదా మేము. లేదు లేదు మేడం, ఆంటీ నాకు తెలియదు ఆంటీ, నాకు అసలు తెలియదు ఆంటీ అలా. ఈ నెక్స్ట్ డే హీ ఇన్స్ట్రక్టెడ్, అనవసరంగా తీసుకొచ్చి చేయకండి అలా అని, షార్ట్స్ ఇలా అని. సో ఇలాంటిది ఏమవుతుందంటే మనం కీప్ వాచింగ్. అప్పుడు మనం ఏమంటే ఈక్వాలిటీ, సమాన హక్కు, ఇవన్నీ ఊరికే డైలాగుల్లో మాట్లాడడమే తప్ప అసలు లైఫ్లో ఏది జెండర్ ఈక్వాలిటీ అనేది అప్పుడప్పుడు పనికి వస్తుంది అది. బట్ అది జెండర్ ఇక్కడ మగ ఆడ కాదండి, ఈవెన్ మగవాళ్ళు కూడా నిలిచిపోయారు. ఈవెన్ అంటే మీరు వేసే పాత్రలను బట్టి వాళ్ళ దగ్గర కూడా ఈక్వాలిటీ ఉండదు కదా. చిన్న క్యారెక్టర్ వేసే వాళ్ళనేమో చిన్న చూపు, జూనియర్ ఆర్టిస్టులు అంటే ఇక మరీ అన్యాయంగా ఉంటుంది. అట్లా ఎందుకు అది అన్నది నాకు ఇప్పుడు క్వశ్చన్, నాకు చాలా ఇవన్నీ ఆలోచిస్తాను నేను. సమాధానం ఎక్కడ అంటే ఏంటి మనం ఎందుకు ఎక్కడ తక్కువ అయిపోయాం, మనం ఏంటి మనలో లేనిది వాళ్ళలో ఏముంది, మనం ఎందుకు తక్కువ అయిపోయాం, ఎందుకు అంత హీరో ఇన్ని ఏళ్ల తర్వాత ఇప్పుడు సౌత్ అంటే పాన్ ఇండియా మూవీస్ వచ్చాక ఇప్పుడు మనకు గుర్తింపు వచ్చింది. ఓ బాహుబలి వచ్చాకో లేకపోతే ఒక ఆర్ఆర్ఓ లేకపోతే ఒక పుష్ప వచ్చాక నార్త్లో మన ఇండియన్ ఫిల్మ్స్ గురించి, ఇంకా తమిళ్లో కొన్ని సినిమాలు కానీ అన్ని కేజీఎఫ్ ఇవి వచ్చిన తర్వాత ఇది ఎవరు
కోరుకోవట్లేదండి ఇలా మమ్మల్ని ట్రీట్ చేయడం ఎవ్వరు అడగట్లేదు. బట్ మీరు అలా క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు అది ఆ వాయిస్ మనం రేస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు అప్పటికంటే బాగానే ఇంకా బాగానే చూసుకుంటారు. చూసుకోవాలి, చూసుకోకపోతే అంటే అలా మనం వద్దనుకోవాలండి, అలా చేయకూడదు, అలా బట్ సోఫార్ ఒక విధంగా చూస్తే మన తెలుగు ఇండస్ట్రీ ఇస్ ద బెస్ట్ అండి. మన వాళ్ళు అందుకే బహుశా నేను మిగతా లాంగ్వేజెస్లో చేయలేదేమో. ఒకవేళ నేను ఇంకోటి చాలా అవుట్డోర్లన్నీ వెళ్ళేదాన్ని కాదు మా పిల్లల కోసం అని. ఎందుకంటే మా అబ్బాయికి 2 years ఉన్నప్పుడు 3 years ఉన్నప్పుడు పెద్దవాడు వాడు మా సిస్టర్ని అమ్మ అని పిలిచాడు. ఎందుకంటే అన్ని షూటింగ్లు నాకు అన్ని హైదరాబాద్లో ఉండేదని వాడికి తెలియలేదు. ఆ రోజు నేను డిసైడ్ చేసుకున్నాను డెఫినెట్గా నేను కన్నది మీరు అప్పుడు డిసైడ్ చేసుకున్నాను నేను 6 తర్వాత చేయను. అది ఎప్పటి నుంచో నేను హీరోయిన్గా సక్సెస్ అవ్వగానే పెళ్ళి అవ్వకముందు కూడా 6 తర్వాత మానేస్తాను. సో మా నాన్నగారితో నేను చెప్పింది అదే, నాకు వచ్చి ఒక స్టార్గా కాకుండా నేను నార్మల్ లైఫ్ ఒకటి నేను లీడ్ చేయాలి. అది లేకపోతే నాకు సైకలాజికల్గా నేను చాలా ఒక ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి నేను వెళ్ళి నాకు కావాల్సిన నేనే కొనుక్కోవాలి. ఏదో నాకు పనిచేసే వాళ్ళు వెళ్ళి ఆమె వస్తే స్టోర్స్కి కష్టం, ఆమె వెళ్ళి ఇవి కొనకూడదు అలా అని లేదు, నేను కొనుక్కోవాలి, నాకు తెలియాలి బయట ప్రపంచం ఏంటండి. సో అది నేను చిన్నప్పటి నుంచే పెళ్ళి అవ్వకముందు నుంచే నేను అది పెట్టుకున్నానండి. దాని తర్వాత పిల్లలు పుట్టాక అవుట్డోర్ షూటింగ్ మానేయడం, సండేస్ మానేయడం. ఒక విధంగా శోభన్ బాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయనతో నేను హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మూవీస్ చేశాను బాబు. ఆయన ట్యూస్డే చేయను అంటాడు. ట్యూస్డే ఎందుకు సార్, సండే చేయను అంటారు. కాదా నేను వచ్చి లెక్కలు చూసుకోవాలి, నా లెక్కలన్నీ ఆ రోజు చూసుకుంటాను మంగళవారం అని ట్యూస్డే మానేశాడు. సో ఆయనతో ఎక్కువ వర్క్ చేసి ఒక విధంగా ఆయన లాగా నేను వారు వీరవుతారంటారు డిసిప్లిన్. బట్ ఒకటి మాత్రం నేర్చుకోలేదు, ఇది డబ్బులు చేర్చి పెట్టడంలో. శోభన్ బాబు గారు చాలా జాగ్రత్తగా ఉండేవాడు, ఇన్వెస్ట్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ పెంచుకున్నాడు ఆయన. అవును, మీరు తుంచుకున్నారు. అవును, అసలు ఆయన చెప్పేవారు మాకు ఇదో ఇక్కడ కొను అని. ఒకసారి మేము షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇద్దరం కార్లో వస్తున్నాం, వచ్చేటప్పుడు ఒక చోట అమ్మా ఇదిగో నీకు ఏమో అని అంటారు. ఇప్పుడు నన్ను ఏమో నీకు వచ్చి ఒక ప్లేస్ చూపిస్తాను, మీ నాన్నగారికి చెప్పి నువ్వు అది కొను అలా. తర్వాత మా వారు నితిన్ గారికి చెప్పి ఇది కొను. చూస్తే గార్బేజ్ అంతా డంప్ చేస్తారు కదండి, డంపింగ్ యార్డ్ అది చూపించాడు ఆయన. ఈయన చూసి ఈయనకేమన్నా ఇదేందా ఏంటి డంపింగ్ యార్డ్ తీసుకెళ్ళి చూపించి ఇక్కడ కొనమంటాడంటే నీకు తెలీదు ఇదంతా ఇప్పుడు ఇక్కడ ఎందుకు డంప్ చేస్తున్నారంటే ఇదంతా లెవెల్ చేసి ఇది ఒక ప్లేస్. అది ఇవాళ చెన్నైలో అన్నానగర్ అని, ఎన్ని కోట్లు, అదే అన్నానగర్, అదే ఎన్ని కోట్లు అంటే ఎన్ని కోట్లు అండి అది. అక్కడ ఏకర్ దగ్గర 100 crores ఉంది ఇప్పుడు.